7 లీగల్ ఇష్యూస్ దట్ ద 9 జడ్జ్ బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు. ఈ ఉమెన్స్ రైట్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళకే ఇది ప్రాబ్లం ఉంది. మస్జిద్ లోపల మహిళల్ని సపరేట్గా అందుకు కూర్చోబెడతారు, కొంత మస్జిద్ అది రానియరు, సపరేట్గా ఎందుకు కూర్చోబెడతారు? మీరు చెప్పాలి కదా. కాదు అందరు ఒకటేసారి కూర్చోరు, ఎక్కడ కాదు వాళ్ళు కూర్చోవచ్చు. కాదు, దాని చట్టాలు ఉన్నాయి. దాన్ని లేదు నేను పాటించాను, నేను వస్తాను, అట్లానే ఏం చేసుకుంటామంటే వాళ్ళు తీసి బయట పడేస్తారు, అంతే సింపుల్. లార్డ్ అయ్యప్ప ఉమెన్స్ రైట్స్ గురించి ఇది చేయట్లేదు, లార్డ్ అయ్యప్ప చేయట్లేదు. సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇదన్నీ ఉన్నాయి. మీరు శబరిమలలో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు 57లో దేర్ వాజ్ అ బిగ్ ఫైర్ యాక్సిడెంట్. అది కావాలని చేశారు, ఐడల్ నీరగొట్టేశారు. ఇప్పుడున్న ఐడల్ కాదు, అప్పుడు ఒరిజినల్ ఐడల్ పోయింది. అక్కడున్న ప్రీస్ట్ కూడా అరెస్ట్ చేశారు, మెయిన్ ప్రీస్ట్. నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది. అందరు బంగారం కొట్టేస్తారు. దేవుడి నిన్న ఒక రెస్పెక్ట్ పోయింది ఇప్పుడు. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. భారత రాజ్యాంగంలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. 2018లో శబరిమలకి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో అప్పట్లో ఎంత పెద్ద సంచలనం మనందరికీ తెలుసు. అది అక్కడితో అయిపోయిందని నేను అనుకున్నాను. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక భారీ 9 మంది జడ్జెస్తో కూడిన బెంచ్ని సిద్ధం చేసి ఇంకో కొత్త గైడ్ లైన్స్ని క్రియేట్ చేయబోతున్నారు. ఇది ఓన్లీ శబరిమలకు సంబంధించిన ఇష్యూ అండ్ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ని మాత్రమే కాదు, మహిళల హక్కులు ఇంకా ఇతర మతాలకు సంబంధించిన ఇంకా కొన్ని కొత్త గైడ్ లైన్స్ని కూడా ఇందులో జోడించబోతున్నారు. ఇంకా చాలా విషయాలు ఇందులో పొందుపరిచి మనకు ఒక కొత్త గైడ్ లైన్స్ని అందరికీ అందించబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఇష్యూ గురించి శబరిమల అని చెప్పాను కదా, అంటే ఇది కేరళకు సంబంధించింది కదా. ఇంకా అక్కడ పుట్టి అక్కడ పెరిగి అక్కడ చరిత్ర తెలిసి అక్కడ ఇంకా డెప్త్ అక్కడ ఉన్న విషయాల పట్ల ఇంకొంచెం ఎక్కువ అవగాహన తెలిసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనే సురేష్ కొచ్చిటెల్ గారు. ఇంకా ఇలాంటి పర్సన్ దగ్గర నుంచి మనకి ఇంకా డీప్ ఇన్సైట్స్ జరుగుతాయి, ఇంకా తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ రాబోయే కొత్త గైడ్ లైన్స్ ఎటువైపు ఎక్కువగా మొగ్గు చూపుతుందో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆయన సైడ్ నుంచి తెలుసుకుందాం. సురేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. 2018లోనే దీనికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో అప్పట్లో అది కొంచెం సంచలనాత్మకంగా కొంచెం డిబేటబుల్గా ఉండింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి ఒక 9 జడ్జ్ బెంచ్ని ఇంకో దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్ని మనం లీగల్గా ఎలాంటి టర్నింగ్ పాయింట్గా చూడాలి? అట్ ది సేమ్ టైం ఇది జస్ట్ ఒక రివ్యూ మాత్రమేనా, లేకపోతే జడ్జ్మెంట్ కూడా రాబోతుందా? దీనికి జడ్జ్మెంట్ రాదు, దీనికి రాబోతుంది ఒక గైడ్ లైన్ రాబోతుంది. చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇస్ మెయిన్ డిఫరెన్స్ అదనమాట. గైడ్ లైన్ అంటే ఏంటి? ఇది ఒకటే కేసు కాదు, దీంట్లో 3-4 సపరేట్ కేసెస్ కూడా ఉంది. ఉమెన్స్ ఎంపవర్మెంట్, ఉమెన్స్ రైట్ గురించి. ఒకటి మన దావూదీ బోహ్రాజ్లో వాళ్ళ దాంట్లో జెనిటల్ మ్యూటిలేషన్ చేస్తారు మహిళలకి, అమ్మాయిలకి. అది ఆపాలని చెప్పి కొంచెం ఒక పిటిషన్ వచ్చింది. అప్పుడు దాని మీద తీర్పు కాలేదు. అందరూ ఓన్లీ మేల్స్ కి మాత్రమే ఉంటుంది అనుకుంటారు, బట్ ఎక్కువగా ఇటువైపు దావూదీ బోహ్రా కమ్యూనిటీలో దీనిపైన డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి సార్. కరెక్ట్. దాని తర్వాత ఇంకా కొన్ని 2-3 కేసెస్ ఉన్నాయి వేర్ ఫర్ ఎగ్జాంపుల్ పార్సీ ఉమెన్ వాళ్ళ ఫెయిత్ నుంచి వాళ్ళని ఎక్స్కమ్యూనికేట్ చేస్తే, అంటే వాళ్ళు బయట ఎవరినైనా పెళ్లి చేసుకుంటే నాన్ పార్సీని వాళ్ళు మళ్ళీ వాళ్ళ పార్సీ 5 టెంపుల్లో రానియరు. సో దే ఆర్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద ఫెయిత్. ఇట్స్ పెళ్లి చేసుకుంటే వాళ్ళ కమ్యూనిటీలో మాత్రమే చేసుకోవాలి. సో పార్సీస్ 5 టెంపుల్లో ఇంకా మిగతా ఎవరు వెళ్ళలేరు ఎట్లయినా. ఇప్పుడు గురువాయూర్ గురించి వీళ్ళందరూ క్రిటిసైజ్ చేస్తుంటారు. గురువాయూర్ టెంపుల్లో వై ఓన్లీ హిందూస్ అని బోర్డు పెట్టారు. అది న్యాచురల్లీ అది చాలా సంవత్సరాల నుంచి ఉండేది. సంవత్సరాలు అంటే హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. అప్పుడు కన్వర్జన్ ప్రాబ్లం ఉండే. కన్వర్జన్ వాళ్ళని ఆపడానికి వాళ్ళ లోపల వెళ్ళారు. కానీ ఇవాళ ఎవడు వెళ్తాడో ఎవడు తెలియదు ఎవరికి. హిందూ ఉంటే ముస్లిం ఉంటే ఆ డ్రెస్ వేసుకుంటే తెలుసు, కానీ ఇఫ్ దే ఆర్ నాట్ ఇన్ దట్ కమ్యూనిటీ డ్రెస్ మీరు అర్థం చేసుకోలేరు హూ ఈజ్ హియర్ అని చెప్పేసి. అదొక ప్రాబ్లం. అట్లాంటి 2-3 ఇష్యూస్ని కూడా దీంతో పాటు తీసుకొస్తారనమాట. డిసైడ్ కాకుండా ఇవి కూడా కలిపి ఒక గైడ్ లైన్స్ లాగా తీసుకురాబోతున్నారు. కోర్టు అడిగిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అంటే కొన్ని క్వశ్చన్స్ కోర్టుకి అడుగుతున్నారు అనమాట. వాట్ డూ హ్యావ్ టు సే అబౌట్ దీస్ థింగ్స్ అని. ఫస్ట్ ఏం జరిగిందంటే మనకు అంతా తెలిసింది 5 జడ్జ్ బెంచ్ ఉండే, దాని మళ్ళీ 7 జడ్జ్ చేశారు, దాని మళ్ళీ 9 జడ్జ్ చేశారు రివ్యూ పిటిషన్ వచ్చినప్పుడు. కానీ దాని తర్వాత ఇట్ ఈస్ డిసైడ్ టు కాన్స్టిట్యూట్ 11 జడ్జ్ బెంచ్ అనమాట దీన్ని. సో ఇది ఒక పెద్ద రెవల్యూషన్ లాగా ఉంటుంది దీన్ని ఒకటి. దీన్ని ఏం చేస్తారో, దీనికి ఏం జరుపుతారో అని చెప్పేసి. సో ఐ రీడ్ అవుట్ టు యూ దాని ఆపరేటింగ్ పోర్షన్స్ ఏమేమి ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన ప్రేక్షకులకి చాలా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాల్సి వస్తుంది. ఓకే,
ఈ 9 జడ్జ్ బెంచ్ ఇప్పుడు హియర్ చేస్తున్నారు చూడండి, ఇది కాకుండా కొంతమంది అడిగి 11 ఉండొచ్చు కదా అని అడిగారు. నేను చెప్పాను చూడండి 11 అంటే కాదు, 11 కాదు 9 ఇది. 7 నుంచి ఇట్ వెంట్ ఫ్రమ్ 5 to 7, 7 to 9 అన్నమాట డైరెక్ట్. దీన్ని ఏప్రిల్ 7వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఎస్, కంటిన్యూస్ హియరింగ్ ఉంటుంది, అంటే 4 రోజులు. దాని తర్వాత రిజాయిండర్స్ ఫైల్ చేస్తారు. ఏప్రిల్ 22కి దిస్ ఎంటైర్ కేస్ విల్ బి డిసైడెడ్, ఆర్డర్స్ విల్ బి రిజర్వ్డ్ అనమాట. కానీ చాలా మంది ఏం అర్థం చేసుకున్నారు దీని నుంచి అంటే వాళ్ళు శబరిమల గురించి జడ్జ్మెంట్ ఇవ్వబోతున్నారని. కాదు, నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారు. దాని తర్వాత చిన్న చిన్న కోర్ట్స్ అంటే 3 జడ్జ్ బెంచ్, 5 జడ్జ్, శబరిమల ఆల్రెడీ 5 జడ్జ్ బెంచ్ కూర్చున్నారు. సో ద నెక్స్ట్ జడ్జ్ రివ్యూ పిటిషన్ కెనాట్ బి లెస్ దెన్ 5, ఇట్ హస్ బి 7. ఇప్పుడు 9 ఉంది, 9 కింద నుంచి వాళ్ళు డిమోట్ చేసి అది 9కి ఇస్తారు. ఆ 9 నుంచి 7 కోసం 7 శబరిమల, బట్ ద దావుదీ బోహ్రా అండ్ ఆల్ ఈవెన్ 2 జడ్జ్ బెంచ్ కెన్ హియర్ ఇట్. అది ప్రాబ్లం ఉండదు దానికి. ఈవెన్ ద పార్సీస్ కేస్ కెన్ బి టేకన్ అప్, అట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఈ 2018లో వచ్చిన ఈ వర్డిక్ట్ అన్ని మహిళలకి శబరిమలకి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది, మీకు తెలుసు, ప్రొటెస్ట్ కేరళలో. కేరళలో ఉన్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మేము ఇమ్మీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పి 2 మహిళల్ని స్మగుల్ చేసి పైకి తీసుకెళ్లారు. తెలిసిందే మనకు దాంట్లో బిందు అమ్మని అండ్ రెహనా ఫాతిమా, ఇంకొక ఫెయిత్ నుంచి, దట్ నాట్ ఈవెన్ హిందూ, వన్ ఇస్ అ హిందూ, అదర్ ఇస్ అ ముస్లిం లేడీ. సో ఈ పర్టికులర్ వన్ ఇంకోటి ఏంటంటే దాంట్లో కొన్ని మహిళల్ని మాస్క్లో సర్టన్ ఏరియాస్కి వెళ్ళనియరు. మీరు హాజీ అలీకి వెళ్తే వాళ్ళు ఫుల్ ది కెనాట్ ఎంటర్ ద ఫుల్ మాస్క్, ఒక పోర్షన్ దాకానే అలౌ చేస్తుంది, దాని తర్వాత అలౌ చేయరు. అది కూడా డిస్క్రిమినేషనే కదా. సో దాని గురించి కూడా మాట్లాడచ్చు. సో ఈ బ్యాచెస్ ఆఫ్ అపీల్స్ సపరేట్లీగా హియర్ చేస్తారనమాట. అపీల్స్ ఎక్కడ కూడా చేశారని. యూజువల్లీ రివ్యూ పిటిషన్ ఎప్పుడు కోర్టు దాకా వెళ్ళదు, కోర్టులో ఓపెన్ కోర్టుకు రాదు. ఇట్ ఈస్ యూజువల్లీ హర్డ్ ఇన్ ద జడ్జెస్ చేంబర్స్. వాళ్ళు కావాలంటే అడ్వకేట్ని పిలిపించుకుంటారు, సీనియర్ లాయర్స్ని, 2-3 వాళ్ళ దగ్గర డౌట్స్ ఉంటే అడుగుతారు. అండ్ దెన్ ఇట్ ఈస్ డిసైడెడ్ బై ఆల్ ద జడ్జెస్ సిట్టింగ్ టుగెదర్ అనమాట. ఓపెన్ కోర్ట్ హియరింగ్ చాలా తక్కువ. సో ఈ కేసులో ఇట్స్ రేర్ దట్ ఇట్స్ అన్ ఓపెన్ కోర్ట్ హియరింగ్ అనమాట. ఈ పర్టికులర్ సో దీంట్లో మెయిన్లీ ఫెయిత్ బేస్డ్ కస్టమ్స్, ఫండమెంటల్ రైట్స్ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక రూల్, టెంపుల్ రూల్, దాన్ని మీరు ఎట్లా ఇంటర్ప్రెట్ చేస్తారు అనేది దానికి ఉంటుంది అన్నమాట. యూనియన్ గవర్నమెంట్ చాలా క్లియర్ ఏం చెప్పారంటే, మేము దీని వ్యతిరేకంగా, మీరు ఇచ్చిన 2018 జడ్జ్మెంట్ వ్యతిరేకంగా మేము ఉన్నాం. కేరళ గవర్నమెంట్ ఇప్పుడు దాకా దాని గురించి అసలు మాట్లాడలేదు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. దీంట్లో ఫస్ట్ పార్ట్ రాబోతుంది ఆర్టికల్ 14. సో సుప్రీంకోర్టు ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే, లెట్ us హియర్ సమ్ పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్. ఓకే, వాట్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్? 9 జడ్జ్ బెంచ్ ఏమేమి హియర్ చేయబోతుంది? ఎందుకంటే ఆర్టికల్ 14 అనగానే మనకు చాలా క్లియర్గా తెలుసు, ఇట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్. మీకు, మాకు, ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మొదలవుతుంది 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ దెన్ దాని మీద డిసైడ్ అవుతుంది మిగతా ఏం చేయబోతున్నాను అనేది. ఎందుకంటే ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 కూడా ఉంది దీంతో పాటు. ఐ ఎక్స్ప్లెయిన్ టు యు వాట్ ఇట్ ఇస్ ప్లీజ్. ద 7 లీగల్ ఇష్యూస్ దట్ ద 9 జడ్జ్ బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు. ఫస్ట్ ఇస్ ambit and scope. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను ఎందుకంటే ద టెక్స్ట్ ఇస్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. ambit and scope of religious freedom. రిలీజియస్ ఫ్రీడమ్ అంటే దానికి ఏదైనా పరిమితులు ఉన్నాయా, దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, దానికి ఏమైనా బౌండరీస్ ఉందా? అండ్ ద స్కోప్ ఆఫ్ ఇట్. రిలీజియస్ ఫ్రీడమ్ అనగా నేను ఏం కావాలంటే చేసుకోవచ్చు అంటే అది కాదు. దెర్ విల్ బి ఏ స్కోప్, ఒక లిమిట్ ఉంటుంది దానికి. దానికోసం శబరిమలలో మహిళలు రానియట్లే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ బిట్వీన్ 10 and 50. ఓకే, చాలా మంది దీన్ని లేడీస్ పీరియడ్స్ వాళ్ళ మెన్స్ట్రురేషన్ దాని గురించి మాట్లాడతారు. ఇట్ ఈస్ నాట్ సో. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ అ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఏజ్ గ్రూప్ 10 to 50. అది ట్రావెంకోర్ దేవస్వం బోర్డు చాలా సంవత్సరాల ముందు డిసైడ్ చేసిన నంబర్. ఒక ఆ ఏజ్ గ్రూప్ డిసైడ్ చేశారు వాళ్ళు. వాళ్ళ లాజిక్లో వాళ్ళు డిసైడ్ చేసింది అప్పుడు. ఎందుకు అంటే మీరు అడగొచ్చు, ఇప్పుడు బొలారంలో లార్డ్ అయ్యప్ప ఇక్కడ కూడా ఉన్నారు, మెట్టుగూడలో ఉన్నారు, అక్కడ అందరు వస్తారు కదా, మహిళలు అన్ని ఏజ్ గ్రూప్లు వస్తారు. మళ్ళీ శబరిమలలో ఎందుకు ఇట్లా? అక్కడ ఉన్న దేవుడే ఇక్కడ ఉన్న దేవుడే కదా. మళ్ళీ కాదు, దట్ ఈస్ ద డిఫరెన్స్. శబరిమలలో ఉన్న దేవుడు శాస్త. ఓకే, అండ్ హీ ఈస్ అ నైస్తిక బ్రహ్మచారి. ఓకే, మిగతా గుడిలో అట్లా కాదు. అక్కడ ఒక్కరే ప్లేస్లో నైస్తిక బ్రహ్మచారి యోగిక్ పోస్చర్లో కూర్చున్నారు. ఓకే, న్యాచురల్లీ మహిళలు ఏజ్ గ్రూప్లో మహిళలు వచ్చినప్పుడు 10 to 50 అది ఆయన అటెన్షన్ డ్రా అవుట్ అయిపోతుందా అని చెప్పి ఒక
ఒక అప్రహెన్షన్ ఉండే ఆ టైంలో, ఒక భయం ఉండే అనమాట. దానికోసం అప్పుడు డిసైడ్ చేశారు. కొంతమంది అంటున్నారు రాయల్ ఫ్యామిలీ డిసైడ్ చేశారు పండలం. కొంతమంది అందరూ లార్డ్ అయ్యప్ప వాళ్ళ నాన్నగారి దగ్గర చెప్పారంటే నేను వెళ్ళి అక్కడ కూర్చుంటాను, నేను ఐ విల్ బి అ నైసిక బ్రహ్మచారి ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ అని అక్కడే ఈ కన్వర్టెడ్ టు అన్ ఐడల్. దట్ ఈస్ వాట్ ద థింగ్ ఇస్. ambit and scope of religious freedom, interplay between Article 25 and 26. ఇప్పుడు ఈ శబరిమల జడ్జ్మెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్స్ జడ్జెస్ ఏం చెప్పారంటే, శబరిమల డివోటీస్ ఆర్ నాట్ ఎ డినామినేషన్ బై దెమ్సెల్స్, అంటే వాళ్ళకి సపరేట్ గ్రూప్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దావూదీ బోహ్రాజ్ అని చెప్పగానే దే ఆర్ సపరేట్ డినామినేషన్ విత్ ఇన్ ది ఇస్లామిక్. ఇన్ఫాక్ట్ దావూదీ బోహ్రాజ్ని ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఇస్లామిక్ గ్రూప్స్ అంతా రికగ్నైజ్ చేయరు, వాళ్ళు ముస్లిమ్సే కాదంటున్నారు. మీరు వాళ్ళు గుర్తుపట్టొచ్చు, వాళ్ళు ట్రిమల్గిరి వైపు ఉంటారు, వాళ్ళ బోహ్రా కమ్యూనిటీ వాళ్ళ సైద్నా డిసైడ్ చేస్తారు, వాళ్ళ రిలీజియస్ లీడర్ డిసైడ్ చేస్తారు ఎక్కడ మనం ఉండాలి అందరని చెప్పేసి ఆ ఏరియాలకు మాస్ కట్టుకుంటారు. అండ్ దే ఆర్ ఎ వెరీ రిచ్ కమ్యూనిటీ. వాళ్ళు ట్రేడింగ్ ఒకటే చేస్తారు, ఉద్యోగాలు చేయరు, వాళ్ళు ఎక్కువ ట్రేడింగ్ చేస్తారు. వాళ్ళు షాప్స్ పెట్టుకుంటారు, మిగతా రెస్టారెంట్ కాదు షాప్సే మెయిన్లీ వాళ్ళది, ట్రేడింగ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ దాంట్లో మహిళలు మీరు చూస్తుంటారు కలర్ఫుల్ బుర్కా వేసుకుంటారు వాళ్ళు. అవును సార్. అండ్ దే విల్ వేర్ అ రౌండ్ టోపీ అండ్ అ బియర్డ్, ఆల్ ఆఫ్ దమ్. అది సో దే ఆర్ దావూదీ బోహ్రాస్. సో మీరు ఒక సపరేట్ డినామినేషన్ కాదు మీరు అని చెప్పి అయ్యప్ప జడ్జ్మెంట్ చెప్పారు. సో దట్ యూ కెన్ క్లెయిమ్ అ రైట్ అండర్ 25 and 26. ఓకే, నౌ ఆర్టికల్ 25 యాక్చువల్లీ మీకు ఫ్రీడమ్ ఆఫ్ టు ప్రాక్టీస్ యువర్ రిలీజియన్, మీకు రైట్స్ ఇస్తుంది. ఓకే, అంటే మీరు ఏ రిలీజియన్ కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ యువర్ రైట్. 26 ఏమంటుందంటే దట్ ఆ రిలీజియన్లో ఉంటూ మీకు సర్టన్ రైట్స్ ఉంది. ఓకే, దెర్ ఆర్ సర్టన్ రైట్స్ విత్ ఇన్ దట్. సో 26లో, సో ఇది సుప్రీంకోర్టు ఎగ్జామిన్ చేయబోయే రెండో పాయింట్ అన్నమాట. సో దట్ ఈస్ వెదర్ ద రైట్స్ ఆఫ్ రిలీజియస్ డినామినేషన్ ఆర్ సబ్జెక్ట్ టు ఎనీ అదర్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రిలీజియస్ డినామినేషన్ గురించి చెప్పాను మీకు ఇప్పుడు. అండ్ స్కోప్ అండ్ morality under articles 25 and 26, whether it includes constitutional morality or not. Constitution lo kuda idi conflict aitunda leda 25 and 26. Whether religious denominations enjoy fundamental rights like any other community. mana dantu ఇప్పుడు పార్సీస్ చెప్పొచ్చు, do they enjoy constitutional rights ఉందా వాళ్ళకి? లేకుంటే క్రిస్టియన్ కమ్యూనిటీస్లో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కువ డినామినేషన్స్ లేదు. ఇక్కడ కేరళలో చూడండి, సిరియన్ క్రిస్టియన్స్, Latin Christians, Catholics, Protestant, Jehovah Witness, Marthoma, Jacobites, చాలా గ్రూప్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే క్రిస్టియానిటీ కేమ్ టు కేరళ 18th century. మన దగ్గర అట్లా కాదు, ఇక్కడ కన్వర్జన్, అక్కడ కన్వర్జన్ ఎప్పుడో మొదలైంది. అండ్ ద ఎర్లియస్ట్ క్రిస్టియన్స్ 17th, 18th century నుంచి ఉన్నారు అక్కడ అనమాట. ఇప్పుడు మీనింగ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సెక్షన్ ఆఫ్ హిందూస్ అండర్ 25(2)B ఇది కూడా ఎగ్జామిన్ చేయబోతున్నారు. ఇది 6వ ప్రశ్న అడుగుతున్నారు సుప్రీంకోర్టు. ఏడవది ఏంటంటే వెదర్ ఎ పర్సన్ నాట్ బిలాంగింగ్ టు రిలీజియస్ గ్రూప్ క్యాన్ క్వశ్చన్ ద ప్రాక్టీస్ బై ఫైలింగ్ అన్ ఎఫ్ఐఆర్. ఇప్పుడు మీరు హిందూ గ్రూప్లో ఉన్నారు, మీరు ఏదో కస్టమ్ ఫాలో చేస్తున్నారు, ఆ కస్టమ్ నాకు ఇష్టం లేదు కానీ నేను ముస్లిం, నేను వెళ్ళి ఒక పెటిషన్ వేయవచ్చా కోర్టులో అని కోర్టు అడుగుతున్నారు. మీకు సంబంధమే లేదు, యూఆర్ నాట్ ఈవెన్ బిలాంగింగ్ టు హిందూ రిలీజన్, మళ్ళీ మీరు ఎందుకు వేస్తున్నారు పిఐఎల్ అని అడుగుతున్నారు. ఇది 7 ఎసెన్షియల్ క్వశ్చన్స్ సుప్రీంకోర్టు అడగబోతున్నారు అనమాట. దీన్ని బట్టే ఈ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ అబౌట్ 20 రోజుల లోపల మొత్తం డిసైడ్ అయిపోతే ఈ గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తారు మిగతా బెంచెస్. ఎస్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ నాట్, దిస్ ఇస్ కరెక్ట్, అట్లా ఈ 7 ప్రశ్నలు అడిగారు చూడండి. అది ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న వోక్ కల్చర్ అంటాం మనం, కొంతమంది ఈ ఉమెన్స్ రైట్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళకి ఇది ప్రాబ్లం ఉంది. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే మాకు మహిళలకి ఎక్కడైనా వెళ్ళడానికి అధికారం కావాలి, ఫండమెంటల్. అయ్యప్పకి ఏం ప్రాబ్లం, మేము వెళ్తే ఏమవుతుంది, ఈజ్ ఎ గాడ్, ఆయన ఇంత తట్టుకోలేరా మహిళలు చూస్తే అని అడుగుతున్నారు, విచ్ ఇస్ అ రాంగ్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్. మనం శబరిమల సన్నిధానం, శబరిమల ఒక పబ్లిక్ ప్లేస్ కాదు, ఇది ఒక ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇల్లు, ఇట్స్ అ ప్రైవేట్ ప్లేస్. ఓకే, వాళ్ళ ఆలయం, ఏది గుడి అయినా మనం అక్కడికి వెళ్తున్నాం. ఒక ఆలయంకి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళ ఇంటి బయట షూస్ తీసేసి లోపల రమ్మంటారు. ఇక్కడ కొన్ని షాప్స్ కూడా మీరు చూసుంటారు, మీ షూస్ తీసేసేయండి లోపల రండి. సారీ షాప్స్ ఎట్లా ఉంటుందో కొన్ని ఉంటుంది, కొన్ని ఈవెన్ స్టూడియోకి వెళ్తున్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటుంది. షోస్ మీరు అడుగుతారు, లేదు నేను వేసుకోవచ్చు, నువ్వేం చేసుకుంటావు. ఇది ప్రాబ్లం అన్నమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు, నేను ఆ రూలే ఫాలో చేయను,
ఏం చేసుకుంటాం? మీరు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, వాళ్ళ రూల్ మీరు ఫాలో చేయాల్సింది. మీ ఇంట్లో మీరు ఏం కావాలి చేసుకోండి, ప్రాబ్లం లేదు. సో వెన్ యూ గోయింగ్ టు శబరిమల, ఇట్ ఈస్ లార్డ్ అయ్యప్పస్ ప్లేస్. ఆయన ఆలయం అది. ఇట్స్ అ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఇట్స్ అ ప్రైవేట్ ప్లేస్. అక్కడ ఉన్న చట్టాలు మీకు నచ్చకపోవచ్చు, సారీ, మీరు వెళ్ళక్కర్లేదు. కానీ వెళ్తే గౌరవించాలి న్యాచురలీ. ఓకే, మీరు చెప్పినట్టు సార్, ఇప్పుడు మామూలుగా దేవుడు కాబట్టి అప్పుడు అలా అక్కడ దేవుడు మళ్ళీ తిరిగి డిబేట్ చేస్తాడా, వేరే రకంగా మన పైన యాక్షన్ చూపిస్తాడా అనేది ఆ పాయింట్ పక్కన పెడితే, ఇందాక మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక షాప్కి వెళ్తాము, మీరు చెప్పులు తీసుకొని రావాలి అంటే వాడు కనుక చెప్పులు తీయను అలాగే ఉంటానంటే, నువ్వు షాప్ పెట్టుకున్నావు, నేను నీ కస్టమర్ని, నేను డబ్బులు ఇస్తేనే నీకు యూనో యూ షుడ్ రెస్పెక్ట్ కస్టమర్ ఇస్ గాడ్, ఇలా డిబేట్ చేస్తుంటారు. వెన్ ఇట్ కమ్స్ టు చాలా తక్కువ. మీరు చూస్తుంటే ఎవరైనా ఆర్గ్యూ చేస్తారంటే చేయరు. షాప్ కీపర్ హెస్ ద రైట్ టు రెఫ్యూజ్. మీరు ఎప్పుడైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఒక పబ్కి వెళ్ళినా కానీ, అక్కడ ఒక బోర్డు ఉంటుంది, రైట్స్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ అని ఉంటుంది. అంటే నేను పబ్కి వచ్చాను, నేను ఎట్లన్నా నేను చెప్పులు వేసుకొచ్చాను, నేను షార్ట్స్ వేసుకొచ్చాను, నేను లోపలికి వెళ్తానంటే అలౌ చేయరు. వాళ్ళంటారు మా దాంట్లో రూల్స్ ఉంది. సెకండ్ వైట్ క్లబ్కి వెళ్తే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి రూల్స్ ఉన్నాయి. అక్కడ మీరు షార్ట్స్ వేసుకోకూడదు, మీరు టీషర్ట్ ఉంటే కాలర్ టీషర్ట్ ఉండాలి, చెప్పులు వేసుకోకూడదు, షూస్ ఉండాలి. నేను బ్యాంకాక్లో పనిచేసిన హోటల్లో, రెస్టారెంట్లో, వన్ ఆఫ్ దమ్ ఇస్ అ బార్, 64th ఫ్లోర్లో స్కై బార్ అని చెప్పి, దాని పక్కన 2 మిష్లిన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటంటే, బ్యాంకాక్ యూజ్లీ వెళ్ళంగానే అందరు షార్ట్స్ వేసుకుని తిరుగుతారు, చెప్పులు వేసుకుని తిరుగుతారు. కానీ ఒక రెస్టారెంట్కి వచ్చినప్పుడు, అటు హై క్లాస్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, మిష్లిన్ రెస్టారెంట్కి కొన్ని చట్టాలు పాటించాల్సి వస్తుంది. సో చాలా క్లియర్గా ఇక్కడ ఈ రూల్స్ ఫాలో చేయాలి. యూ కెనాట్, మీరు బుకింగ్ ఇచ్చినప్పుడే బుకింగ్ తీసుకోవాలి. బుకింగ్ లేకుండా ఎవరు అప్పుడే చెప్తారు వాళ్ళు. బుకింగ్ తీసుకున్న దట్ లేడీ విల్ టెల్, సారీ దీస్ ఆర్ ద రూల్స్ యూ హావ్ టు ఫాలో. మీరు టీ షర్ట్ వేసుకొని, అది కూడా స్లీవ్లెస్ టీ షర్ట్ వేసుకొని, షార్ట్స్ వేసుకొని, చెప్పులు వేసుకొని వస్తే సారీ. సో శబరిమలకి మీరు వెళ్తున్నప్పుడు ఈ 41 రోజులు మీరు ఆ దీక్ష తీసుకున్న తర్వాత, దట్ ఎంటైర్ పీరియడ్ ఆఫ్ పెనెన్స్ లిటరలీ అక్కడికి వెళ్తుంది. ఎందుకంటే మీరు లార్డ్ అయ్యప్పని రెస్పెక్ట్ చేసి మీరు అక్కడికి వెళ్తున్నారు, ఆ రూల్స్ ఫాలో చేస్తున్నారు. అబ్స్టినెన్స్, అబ్స్టిల్యూట్లీ నో సెక్స్, నో లిక్కర్, నో నాన్ వెజ్, నథింగ్. ఏం తినరు మీరు, ఏం తాగరు. అంత చేసి పొద్దున్న లేసి పూజలు చేయడం ఇదంతా ఉంటుంది. 41 రోజులు చేసిన తర్వాతనే మళ్ళీ వెళ్తారు ఇరుముడి తీసుకొని. మీరు అక్కడ వెళ్తున్నప్పుడు న్యాచురల్లీ మీరు అక్కడ ఉన్న చట్టాలని పాటించాల్సింది. లేదు నేను మహిళలను కూడా తీసుకెళ్తా అంటే ఇది కాదు. ఆ ఏజ్ గ్రూప్ బయట ఉన్న వాళ్ళు తీసుకెళ్ళచ్చు, బిఫోర్ 10 or after 50, నో ప్రాబ్లం. ఓకే, ఇది చాలా క్లియర్ ఉంది. వీళ్ళకి ఈ వోక్ గ్యాంగ్కి ఏం కావాలంటే, మేము అందరిని ఎక్కించుకొని వెళ్తాం పైకి అంటే, మీరు మిగతా రిలీజియన్స్ కూడా చూడండి. మళ్ళీ మస్జిద్ లోపల మహిళల్ని సపరేట్గా అందుకు కూర్చోబెడతారు. కొంత మస్జిద్లో రానియరు, సపరేట్గా ఎందుకు కూర్చోబెడతారు? మీరు చెప్పాలి కదా, కాదు కాదు అందరు ఒకటేసారి కూర్చోరు, ఎక్కడ కాదు వాళ్ళు కూర్చోవచ్చు. కాదు, దాని చట్టాలు ఉన్నాయి దానికి. మీరు సిక్ గురుద్వారాకి వెళ్తే యూ హావ్ టు ఐదర్ టై a turban or a kind of a kerchief or this one over your cloth over your head. మహిళలేమో వాళ్ళ పళ్ళు వేసుకుంటే ఏదైనా వేసుకుంటారు, సారీ దే విల్ వేర్ ఆఫ్ ద హెడ్. లేదు నేను పాటించాను, నేను వస్తాను అట్లానే, ఏం చేసుకుంటాం అంటే వాళ్ళు తీసి బయట పడేస్తారు, అంతే సింపుల్. కానీ శబరిమలకు వచ్చినప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వస్తుంది. ఎందుకు? ఈ చట్టాలు చాలా క్లియర్. నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, దట్ అయ్యప్ప ఈజ్ అన్ నైస్తిక బ్రహ్మచారి అక్కడ, శాస్త. ఇన్ఫ్యాక్ట్ మనం శబరిమలకి వెళ్తే, ఇన్ఫ్యాక్ట్ ఎనీ అయ్యప్ప టెంపుల్కి వెళ్తే తత్వమసి అని ఉంటుంది, అక్కడ బోర్డు ఉంటుంది ఒకటి, దో ఆర్ యూ, నా కోసం వచ్చా, నువ్వే ఉన్నావు, దట్ యు ఆర్ ద సేమ్ పర్సన్ యాజ్ మీ, దో ఆర్ట్ యూ అని. అది కమ్స్ ఏ డిఫరెంట్ కానోటేషన్ యాక్చువల్లీ, ఇంకో టెక్స్ట్ నుంచి వస్తుంది, కానీ తత్వమసి. సో ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో ఒక డిసెంటింగ్ జడ్జ్మెంట్ 4:1 ఉండే లాస్ట్ జడ్జ్మెంట్లో. దట్స్ అ మెజారిటీ వర్డిక్ట్, నాట్ ఎ యునానిమస్ వర్డిక్ట్. నో అని చెప్పిన నెగటివ్ రాసిన మనిషి ఒక లేడీ, జస్టిస్ ఇందు మల్హోత్రా. ఇమాజిన్, ఫార్ ఉమెన్ రాసిన 4 మేల్ మెంబర్స్, మేల్ జడ్జెస్, అండ్ అగెయిన్స్ట్ రాసినది ఉమెన్ ఇందు మల్హోత్రా. అని ఆమె రాసిన జడ్జ్మెంట్ మీరు చదివితే ఆమెకు అర్థమైంది ఇష్యూ ఏంటనేది. ఇప్పుడు శబరిమలకి వెళ్తున్నప్పుడు కూడా మీరు చూడండి, ఆ ఇంట్లో వండే ఫుడ్ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు యూజువల్లీ అక్కడ తినరు, ఇంటి నుంచి బయట నుంచి తింటారు వాళ్ళు. వీళ్ళు గో టు ద టెంపుల్. మా దగ్గర కూడా బొల్లారంలో సాయంత్రం, ఆఫ్టర్నూన్ అన్నీ ఉంటుంది, అన్నదానం ఆఫ్టర్నూన్ ఉంటుంది, రాత్రి అల్పాహారం ఉంటుంది, అక్కడికే వస్తారు వాళ్ళు. అట్లనే చాలా మటుకు చట్టాలు పాటిస్తారు. కొంతమంది అయితే ఇంట్లో కూడా ఉండరు,
మొదలు కాగానే వాళ్ళు అందరూ ఒక సపరేట్ రూమ్ తీసుకొని అక్కడ ఉంటారు అందరూ. మంది కలిసి ఉంటారు. కొంతమంది గుడిలో ఉంటారు, కొంతమంది వచ్చి అట్లా చాలా ఉన్నారు అట్లా. సో ఆ పెనెన్స్ని మీరు ఫాలో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న చట్టాలని పాటించాల్సిందే. కాదు లార్డ్ అయ్యప్ప ఉమెన్స్ రైట్స్ గురించి ఇది చేయట్లేదు, లార్డ్ అయ్యప్ప చేయట్లేదు. సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఇది మనం అర్థం చేసుకోవాలి మహేష్. మనం వీఆర్ నాట్ డీలింగ్ విత్ జస్ట్ అన్ ఓపెన్ పబ్లిక్ ప్లేస్. ఇది ఒక సర్కస్ కాదు, ఇది ఒక పబ్లిక్ పార్క్ కాదు. మీకు గుడికి వెళ్తున్నారా, గుడిలోని చట్టాలు పాటించాల్సిందే. కథ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు తిరుమలకి వెళ్తారు మీరు, తిరుమలకి వెళ్ళి నేను ఏం కావాలంటే నేను చేసుకుంటా అంటే అవుతుంది. అక్కడ కొన్ని చట్టాలు ఉంటుంది, మీకు పాటించాల్సిందే. మీరు నేను దేవుడి ముందు 10 నిమిషాలు నిలబడతానంటే కాదు అది. బికాస్ దర్ సచ్ ఎ హ్యూజ్ రష్ అండ్ దర్ ఇస్ అ ఫార్మాట్, దర్ ఇస్ అ రూల్ టు బి ఫాలోడ్ అన్నమాట. అందరూ అంతే ఫాలో చేయాల్సి వస్తుంది. ఎక్సెప్షన్స్ ఉండొచ్చు అక్కడెక్కడ. కానీ శబరిమల ఇష్యూలో దిస్ పర్టికులర్ ఈ జడ్జ్మెంట్ ఇప్పుడు అంటే గైడ్ లైన్స్లో రాబోతుంది అని అనుకుంటాను. ద కోర్ట్ విల్ యాక్చువల్లీ ఓవర్టర్న్ ద జడ్జ్మెంట్. ద పాత జడ్జ్మెంట్ని ఓవర్టర్న్ చేయలేరు వాళ్ళు టెక్నికల్, ఎందుకంటే దానికోసం కొత్త బెంచ్ కూర్చోవాలి ఇంకోటి. గైడ్ లైన్ ఇష్యూ చేసి ఆ బెంచ్ దగ్గర చెప్తారు మీరు ఒక నెల లోపల తీర్పు ఇచ్చేసేయండి అని. ఓకే. ఇప్పుడైతే ప్రెసెంట్లీ ఈ చట్టం వచ్చినప్పుడు ఈ బిందు అమ్మని అండ్ ఈ రైనా ఫాతిమాని పైకి సన్నిధానం తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద గొడవ నడుచున్నప్పుడు 5,000 కేసులు రిజిస్టర్ చేశారు, మోస్ట్లీ అగేన్స్ట్ ఉమెన్, హిందూ ఉమెన్. 5,000 కేసులు. అప్పుడు పినరాయి విజయన్ గవర్నమెంట్, ఈవెన్ నౌ సేమ్ గవర్నమెంట్, ఇప్పుడు కూడా కేసులు నడుస్తున్నాయి. సో మొన్న ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు అడగవచ్చు 2019 2018లో వచ్చారు జడ్జ్మెంట్, ఇప్పుడు దాకా ఏం నిద్రపోతున్నారు సుప్రీంకోర్టు అంటే మన సుప్రీంకోర్టు అట్లనే ఉంది. కొన్ని కేసులు అయితే 20, 30, 40, 50 సంవత్సరాలు కూడా నడుస్తుంది. మిగతా వాళ్ళకి అడ్వైస్ ఇస్తారు వాళ్ళు. కానీ దిస్ పర్టికులర్ జడ్జ్, చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇస్ వెరీ ప్రొయాక్టివ్ ఉన్నారు ఆయన. అన్ని పాత కేసులు తీసి కట్ డిసైడ్ చేసుకుంటున్నారు. సో ఇది కూడా అంతే సంగతి. నేను అనుకున్నా మర్చిపోయాము అనుకోండి, ఎందుకంటే ఈ రివ్యూ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పలేదు అప్పుడు. ఓకే. యాక్సెప్ట్ చేసుకున్నారు, ఎస్ అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళతో. కానీ అప్పుడు దాకా మేము స్టే ఇస్తున్నాం మా పాత జడ్జ్మెంట్ అని చెప్పలేదు. సో ద ఓల్డ్ జడ్జ్మెంట్ స్టిల్ హోల్డ్స్ గుడ్ ఇప్పుడు కూడా. కానీ అక్కడున్న కమ్యూనిస్ట్ గవర్నమెంట్కి గొడవ అంతా జరిగిన తర్వాత తెలిసిపోయిందంటే వద్దు మన హిందువులతో పెట్టుకోకూడదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చిన 2019లో వచ్చిన ఎలక్షన్లో కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం సీట్లు ఓడిపోయారు. ఒక్కటే సీటు గెలిచారు లోక్సభలో. ఓకే. కేరళ నుంచి 20 సీట్లు 19 ఓడిపోయారు. హిందువులు హోల్సేల్గా వెళ్ళి ఓటేశారు వాళ్ళు వ్యతిరేకంగా. ఇప్పుడు ఎలక్షన్ రాబోతుంది మళ్ళీ అక్కడ, అసెంబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఇంకో 2 నెలల్లో. సో వీళ్ళేమంటారు, కావాలని చెప్పి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఉచ్కాయించి ఉంటారు కోర్టుకి వెళ్ళి, దానికోసం మళ్ళీ చీఫ్ జస్టిస్ తీసి ముందు పెట్టిండి. ఇప్పుడు మేము జవాబు ఇవ్వాల్సి వస్తుంది. కరెక్ట్. మీ స్టాండ్ ఏంటి చెప్పండి. మీరు ఇంకా పాత స్టాండ్లోనే ఉంటారా, మేము మహిళలు అలౌ చేస్తాం. ఎందుకంటే దీని తర్వాత కూడా పినరాయి విజయన్ దీన్ని జస్టిఫై చేయడానికి ట్రివాండ్రం నుంచి అంటే ఆల్మోస్ట్ కన్యాకుమారి దగ్గర నుంచి కాసర్గోడ్ దాకా ఒక మహిళల వాల్ తయారు చేశాడు. మహిళలందరూ రోడ్డు పక్కన నిలబడి. ఓకే. అందరిని తీసుకొచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి లైన్ నిలబడ్డారు. మహిళలు కూడా, బుర్కా వేసుకున్న మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళకే రైట్స్ లేదు. హ్యూమన్ చైన్ లాగా హ్యూమన్ చైన్ సెటప్ చేశారు అక్కడ. ఎందుకంటే దీన్ని జస్టిఫై చేయడానికి, ఈ జడ్జ్మెంట్ని జస్టిఫై చేయడం ఎందుకు ఫాలో చేస్తున్నా అని చెప్పడానికి. ఓకే. ఇప్పుడు పినరాయి విజయన్ గవర్నమెంట్ మీద ప్రెషర్ ఆల్రెడీ మొదలైంది. ఓకే. ఆపోజిషన్ వాళ్ళు అడుగుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు, మిగతా వాళ్ళు అడుగుతున్నారు. మీరు చెప్పండి మీ స్టాండ్ ఏంటి. మీరు పెటిషన్ ఇప్పుడు మార్చ్ 14th అనుకుంటా, మార్చ్ 14th లోపల అందరు రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఆర్గ్యుమెంట్ ఏప్రిల్లో ఉంటుంది. రిటర్న్ సబ్మిషన్స్ ఫస్ట్ ఇవ్వాలి. దాంట్లో క్లియర్గా చెప్పాల్సి వస్తుంది మేము దీన్ని వ్యతిరేక. ఆల్రెడీ యూనియన్ గవర్నమెంట్ చెప్పేశారు. తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్ has said very clearly we are opposing the earlier judgment. ఓకే. అక్కడ మహిళల్ని అలౌ చేయకూడదు, రెస్ట్రిక్టెడ్ గ్రూప్లను మహిళల్ని అలౌ చేయకూడదు, వీఆర్ ఆల్ ఫర్ ఇట్. సో దాన్ని ఇప్పుడు కేరళ గవర్నమెంట్ కూడా అదే టైప్లో ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అది ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే అక్కడ చేయకపోతే వాళ్ళకు 2019లో జరిగిన ఎలక్షన్ రిజల్ట్ గుర్తుంది. అక్కడున్న కమ్యూనిటీ గ్రూప్స్ కూడా, కేరళలో 2 కమ్యూనిటీ గ్రూప్స్ చాలా యాక్టివ్. ఒకటి ఎన్ఎస్ఎస్, నాయర్ సర్వీస్ సొసైటీ. ఐఎమ్ నాయర్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ కమ్యూనిటీ నుంచి వస్తాను. శశి తరూర్ ఇస్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ. నాయర్ సర్వీస్ సొసైటీ వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. చాలా స్కూళ్ళు నడిపిస్తారు, 100 స్కూళ్ళు నడిపిస్తారు, కాలేజెస్ నడిపిస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ నడిపిస్తారు వాళ్ళు కేరళలో. సో దే వెరీ పవర్ఫుల్. ఇక్కడ కూడా వాళ్ళ బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో కూడా, ఎన్ఎస్ఎస్. ఇంకోటి ఎస్ఎన్డిపి. ఎస్ఎన్డిపి రిప్రజెంట్స్ ద ఈడవ కమ్యూనిటీ విచ్ ఇస్ ద బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అండ్ ఫైనాన్షియలీ వెరీ పవర్ఫుల్. వాళ్ళు కూడా ఇదే అడుగుతున్నారు, పినరాయి విజయన్ చెప్పండి మీ స్టాండ్ ఏంటి. దీనికన్నా ముందు జరిగినప్పుడు ఈ గొడవలంతా మొదలైనప్పుడు ఎస్ఎన్డిపి సపోర్టెడ్ పినరాయి విజయన్, ఎస్పెషలీ
ఉమెన్స్ చైన్ ఒకటి, దాన్ని సపోర్ట్ చేశారు. వెల్లాపల్లి నటేషన్ అని చెప్పి వాళ్ళ జనరల్ సెక్రటరీ ఉన్నాడు. ఇది వెరీ ఆల్ పవర్ఫుల్ మ్యాన్. ఆయనకు రీసెంట్లీ పద్మశ్రీ ఇచ్చారు గవర్నమెంట్, మన మోదీ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రెషర్ పెడుతున్నారు, మీరు చెప్పండి మీదేంటి. సో బై మార్చ్ ఇంకొక 2-3 వారాల లోపల పినరాయి విజయన్ గవర్నమెంట్ ఒక స్టేటస్ ఫైల్ చేయాల్సి వస్తుంది సుప్రీంకోర్టు. ఫైల్ చేశారనుకోండి, వీళ్ళ దాంట్లోనే కొంతమంది ఉన్నారు ఈ పుల్లట్ పెట్టడానికి రెడీగా ఉంటారు వాళ్ళు. అటువైపు వెళ్తే చేయకపోతే ఈ నాయర్ సర్వీస్ సొసైటీ, ఎస్ఎన్డిపి లాంటి వాళ్ళు మళ్ళీ 2019 రిపీట్ చేస్తారు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ రాబోయే. పినరాయి విజయన్ లిటరలీ స్కాట్ బిట్వీన్ ద రాక్ అండ్ ద హార్డ్ ప్లేస్ అంటారు ఇంగ్లీష్లో. ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే ప్రాబ్లం. మనం రిలీజియస్ ఫ్రీడమ్ అనేది అన్నిటికీ ఒక బౌండరీ ఉంటుంది మహేష్. ఎవడు కావాలంటే ప్రతి టెంపుల్కి ఏదో ఒక రూల్ చట్టం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ననే చూసాను ప్రోగ్రామ్, గురువాయూర్ టెంపుల్లో ఉన్న రిచువల్స్ కూడా ఆదిశంకరాచార్య రాసి పెట్టారంట ఇట్లా జరగాలని చెప్పి. ఎస్, ఎవ్రీథింగ్ దట్ దిస్ ఇస్ హౌ ఇన్ కేరళ వి ఫాలో ద తాంత్రిక్ సిస్టమ్ ఆఫ్ పూజాస్. ఇక్కడ మన దగ్గర అట్లా కాదు, తాంత్రిక్ సిస్టమ్ ఉంటుంది, పూజాస్ సపరేట్ సిస్టమ్. ఇన్ఫాక్ట్ పరశురామ కేరళ క్రియేట్ చేసినప్పుడు, గోకర్ణకి నుంచి పరశు వేసి కేరళ పైకి వచ్చినప్పుడు ఆయన క్షత్రియులతో గొడవ ఉండి, ఆయనకి మీకు గుర్తుంటుంది, చాలా పెద్ద ఇష్యూ జరిగింది, వాళ్ళు చాలా మంది చంపేశారు. దాంట్లో ప్రాయశ్చితం కోసం ఆయన 108 గుడిలు కట్టిన, 108 టెంపుల్స్ కేరళ నుంచి. అంటే ఆల్మోస్ట్ ఫ్రమ్ మ్యాంగ్లూర్ నుంచి మొదలై కన్యాకుమారి దాకా. దాంట్లో 54 శివక్షేత్రాలు ఉన్నాయి, 54 దేవి క్షేత్రాలు ఉన్నాయి. 54th one is my hometown of Thrissur, Vadakunathan temple, which is one of the biggest temple complexes in India. ఒక ప్రదక్షిణం 2 కిలోమీటర్లు. సో దట్ ఇస్ హౌ బిగ్ ద టెంపుల్ కాంప్లెక్స్ ఇస్. అక్కడ కూడా ప్రతి టెంపుల్కి చట్టం రాసి పెట్టారు, ఇది ఇట్లా చేయాలి పూజలు. వన్ డజంట్ రిపీట్ కావట్లేదు ఎక్కడ. అంటే అంత కేర్ ఆ టైంలో తీసుకున్నారు చట్టం రాయడానికి. మీరు అడగొచ్చు, సరే మాలికపురం అమ్మ ఉంది కదా అక్కడ, దేవి ఇన్ దట్ సేమ్ సన్నిధానం. ఎస్, వావర్ ఉన్నారు కదా ముస్లిం, వావర్ కూడా ఉన్నారు అక్కడ. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా పైన సన్నిధానంలో కూర్చున్న అయ్యప్పకి ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. ఆయన కావాల్సిన దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. శాస్త్ర, నైస్తిక బ్రహ్మచారి, యోగిక్ పాస్చర్, ఇదన్నీ ఉన్నాయి. శబరిమలలో ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల ముందు 57లో దేర్ వాజ్ అ బిగ్ ఫైర్ యాక్సిడెంట్. అది కావాలని చేశారు. కొంతమంది అక్కడ ఉన్న కాఫీ ఎస్టేట్ ఓనర్స్ బిలాంగింగ్ టు వన్ పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు వచ్చి శబరిమలని తగలబెట్టేశారు మొత్తం. ఐడల్ నీరో కొట్టేశారు. ఇప్పుడున్న ఐడల్ కాదు, అప్పుడు ఉండేది ఒరిజినల్ ఐడల్ పోయింది. అంటే ఇప్పుడు ఉన్నది ఇట్ వాస్ రీమేడ్ లేటర్, మళ్ళీ తయారు చేశారు కొత్త ఐడల్ 57లో. ఆ ఐడల్ ఒక పీసు అక్కడ టెంపుల్లో ఒక కార్నర్లో మీకు కనిపిస్తుంది సన్నిధానంలో, లైక్ బెల్ ఇట్ ఇస్ క్రియేటెడ్ అన్నమాట. ఆ టైంలో సీసీటీవీలు లేవు. శబరిమల టెంపుల్ ఓన్లీ ఓపెన్స్ ఫస్ట్ ఆఫ్ మలయాళం మంత్ అంతే, అండ్ మండల కాలం. ఇప్పుడు అట్లా కాదు, మలయాళం మంత్లోనే 4 days ఓపెన్ ఉంటుంది, 3 days 4 days ఓపెన్ ఉంటుంది. అది కాకుండా లార్డ్ అయ్యప్ప బర్త్డే కానీ అది చాలా మటుకు అట్లాంటి స్పెషల్ డేస్ ఓపెన్ చేస్తారు. సీసీటీవీ ఉంది, 24/7 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అప్పుడు అదేం లేకుండా ఎవరు చేసేది తెలియదు, కానీ తెలిసిన తర్వాత చేసిన వాళ్ళు బికాజ్ పక్కన ఉన్న కాఫీ ఎస్టేట్ వాళ్ళకి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది గుడి అని చెప్పి వాళ్ళు వచ్చి తగలబెట్టారు, ఎరగొట్టేశారు. మీరు బిలీవ్ చేయరు, ఆ ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, కుక్క దావు చచ్చారు వాళ్ళు అందరూ. ఏదో ఒక వ్యాధి వచ్చి చనిపోయారు వాళ్ళు అందరూ. సో ద కర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప విల్ నాట్ గో అవే. అది బిందు అమిని కూడా అదే వచ్చింది. ఓకే, ఆమె రేనా ఫాతిమా, బిందు అమిని వాళ్ళ కూతురు పారిపోయింది ఎక్కడికో. సో షీ ఈజ్ ఆల్సో సఫరింగ్ టుడే. సో అయ్యప్పది ఆడుకుంటే అయ్యప్పతో ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యాడ్లీ. అందరు చెప్తారు శాపం ఉంటుంది చూడండి అయ్యప్పది. ఇప్పుడు గోల్డ్ కేసు ఒకటి నడుస్తుంది మీకు తెలుసు, అక్కడ బంగారం మొత్తం కొట్టేశారు ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు. అక్కడ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కలిసి అందరు కలిసి అక్కడ విజయమాల ఇచ్చిన 38 కిలోల బంగారం క్లాడింగ్ చేశారు. ఆ క్లాడింగ్ మొత్తం కొట్టేశారు. దాని కేసు ఆల్రెడీ అబౌట్ చాలా నెలలు, ఇప్పుడు 6 నెలలు అవుతుంది కేసు మొదలై. సో అండర్ ద కేరళ హైకోర్టు చాలా మందిని అరెస్ట్ చేశారు. ఫార్మర్ ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు చీఫ్ ఇద్దరిని, అక్కడ ఉన్న ప్రీస్ట్ కూడా అరెస్ట్ చేశారు, మెయిన్ ప్రీస్ట్. నిన్న ఆయనకు బెయిల్ వచ్చింది. అందరు బంగారం కొట్టేస్తారు. సో దేవుడిని ఉన్న ఒక రెస్పెక్ట్ పోయింది. ఇప్పుడు ఆలోచించండి. ప్రజలే అనుకుంటారు మళ్ళీ ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా, లార్డ్ అయ్యప్ప ఇస్ దేర్ ఆర్ నాట్, ఐ డోంట్ నో అని. అట్లాంటి టైంలో ఈ పర్టికులర్ ఇష్యూ తీసుకొచ్చి పినరాయి విజయన్కి ఇంత అర్జెన్సీ ఉంది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడం అంటే, అక్కడ ఒక పాత కేసు ఉండే 130 సంవత్సరాల పాత కేసు ఒకటి,
మార్తోమా అండ్ జాకోబైట్ అని చెప్పని చూడండి, వాళ్ళు 2 సెక్ట్స్ ఉన్నారు క్రిస్టియన్ దాంట్లో, 2 సెపరేట్ గ్రూప్స్. అవును. వాళ్ళు నడిమిట్లో గొడవ. అండ్ దే ఆర్ ఫైనాన్షియలీ వెరీ పవర్ఫుల్ ట్రేడర్స్ అంతా వాళ్ళు. వీళ్ళంటారు వీళ్ళ చర్చ్ని వాళ్ళని రానియను, వాళ్ళంటారు వీళ్ళ చర్చ్ని మేము ఇక్కడ రానియము. అయిపోయి వీళ్ళ డెడ్ బాడీ తీసుకొస్తే ఇక్కడ సెమిటరీలో పెట్టినాము, వీళ్ళ డెడ్ బాడీ ఎక్కడ తీసుకొస్తే పెట్టాము. ఇది మాకు ఆ చర్చ్ కావాలా, వీళ్ళంటా మాకు ఈ చర్చ్ కావాలి. వాళ్ళకి చాలా ఉన్నాయి, 200-300 చర్చెస్ ఉన్నాయి. ఓకే. దీనికోసం డిస్ప్యూట్. సో సుప్రీంకోర్టు లాస్ట్లో ఒక డిసిషన్ ఇచ్చారు, ఇది ఇట్లా చేయాలి, ఈ చర్చెస్ ఇక్కడ వెళ్తుంది, వీళ్ళకి ఎన్ని వెళ్తుందని చెప్పి. అది ఇప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేయలేదు. జడ్జ్మెంట్ వచ్చి ఐ థింక్ ఆల్మోస్ట్ 8 years అవుతుంది. అడుగుతా ఏమంటున్నాడు పినరాయి విజయన్, అది ఒక రిలీజియస్ ఇష్యూ కదా, మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడదాం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే శబరిమల సెన్సిటివ్ కాదా మీకు? మీరు ఏ రోజు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వస్తుంది ఆ రోజు సాయంత్రం మీరు మీ పార్టీ స్టేట్మెంట్ ఇష్యూ చేశారు దట్ వీ విల్ ఇంప్లిమెంట్ ద సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు కదా, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మళ్ళీ జాకోబైట్ మార్తోమా వాళ్ళది మీకు అప్పుడు ప్రాబ్లం లేకుండే. అప్పుడు మీరు అంటున్నారు ఇట్స్ అ రిలీజియస్ ఇష్యూ, ఎందుకంటే క్రిస్టియన్ డినామినేషన్. చేయి పెడితే చెయ్యి రోకొడతారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు, చాలా పవర్ఫుల్ కమ్యూనిటీ అది. మీకు ఒక్క ఓటు రాదు కోటయం ఏరియాలో, పతనంతిట్ట ఏరియాలో. ఇది చాలా క్లియర్ కదా. ఎందుకంటే వీళ్ళు ఇదంతా చేయడానికి మొన్న ఒక గ్లోబల్ అయ్యప్ప సంఘం అని పెట్టారు ఒకటి. ఈ గొడవ అంతా జరిగినప్పుడు బంగారంది, దాన్ని డైవర్ట్ చేయడానికి, అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. ఓకే. అందరు NRIs వస్తారు, 84 రాష్ట్రాల నుంచి అందరు చాలా మంది వస్తారు, అయ్యప్ప డివోటీస్ అని చెప్పారు. 300 మంది కూడా రాలే. గ్లోబల్ అయ్యప్ప సంఘం పెట్టి దాంట్లో పెద్ద ఫ్రాడ్ జరిగిందని ఇప్పుడు హైకోర్టులో జడ్జిమెంట్ ఒక కేసు వచ్చింది. ఆడిటర్ పట్టుకున్నాడు, 10 కోట్లు కొట్టేశారు, 20 కోట్లు కొట్టేశారు అని చెప్పి. ఆ చూడు దేవుడు డబ్బులు. మనం ఏం చెప్తాం, శబరిమల వెళ్ళే ప్రతి స్వామి అక్కడికి వెళ్తున్న వాళ్ళ మొత్తం 41 రోజులు కష్టపడి అక్కడ వెళ్తున్నారు. వాళ్ళు అక్కడ వెళ్ళి ప్రసాదం కొనుక్కుంటారు, అప్పం కొనుక్కుంటారు, వాళ్ళు ఇచ్చే డొనేషన్ ఉంటుంది. ఈ కోర్టులు మొత్తం బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయట్లేదు అక్కడ. సరే ఇట్స్ అ ఫారెస్ట్ ఏరియా, అక్కడ మీరు పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టలేరు, అది తెలుసు. కానీ బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయరు. పంపా నుంచి నిలకల్ నుంచి పంపాకి వచ్చే బస్సు డబుల్ ఛార్జ్ చేస్తారు శబరిమల సీజన్లో. ఫ్రీ బస్ కూడా కాదు, ఫ్రీ అయితే వాళ్ళకు ఉంది, హజ్కి వెళ్ళేటోళ్ళకి ఉంది, వీళ్ళకి లేదు. హజ్కి వెళ్ళేటోళ్ళకి ఫ్రీ బస్ ఉంది. కేరళ నుంచి వేరియస్ కార్నర్స్ ఆఫ్ కేరళ హజ్కి ఎయిర్పోర్ట్కి ఫ్రీ బస్సులు ఇస్తారు. నిలకల్ టు పంపా అండ్ బ్యాక్ ఇట్స్ డబుల్ ద ఛార్జ్. See, it's about I exactly don't know the distance, but it's about half an hour journey. I don't know that much. Okay. Usually vehicles, private vehicles నిలకల్ కాడ ఆపేస్తారు సీజన్ లో, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఈవెన్ ప్రైవేట్ బస్సెస్ మన దగ్గర నుంచి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రైవేట్ బస్సులు అది కూడా అక్కడ ఆపేస్తారు. అక్కడ నుంచి స్టేట్ గవర్నమెంట్ బస్సెస్ ఉంటుంది, RTC, దాన్ని డబుల్ ఛార్జ్ తీసుకుంటారు. హజ్ కి మాత్రం ఫ్రీ బస్సెస్, అది వాళ్ళది ఓట్లు కావాలి కదా అక్కడ. సో ఇట్లాంటి ఇది కూడా అయ్యప్పతో ఎంత వీళ్ళు ఏం చెప్తారు, ఒక నెగ్లెక్ట్ కంప్లీట్గా ఆ సన్నిధానంతో. వాళ్ళకి ఒక మనీ మేకింగ్ మిషన్గా మారిపోయింది ఈ ట్రావెంకోర్ దేవస్వం బోర్డు కానీ కమ్యూనిస్ట్ వాళ్ళకి. సరే చూద్దాం, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం కూడా ఆ రోజు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అర్థమైపోయింది, మీరు ఒక ప్యూర్లీ ఉమెన్స్ రైట్స్ కాకుండా చూసుకోకుండా అక్కడున్న దేవుడికి కూడా రైట్స్ ఉన్నాయి. ద గాడ్ ఆల్సో హ్యాస్ రైట్స్. అండ్ ఇన్ శబరిమల కేస్ ఇట్స్ మైనర్. సో ద గాడ్, దేవుడికి ఒక రైట్స్ ఉంటుంది, ప్రతి దేవుడికి రైట్స్ ఉంటుంది. వాళ్ళ రైట్స్ మీరు పట్టించుకోరు, ఈ ఉమెన్స్ రైట్స్ పట్టించుకుంటారా? లెట్స్ హోప్ సో. అనుకుంటాను డెఫినెట్గా ఒక నిర్ణయం రాబోతుంది. ఇట్ బి ఎ పాజిటివ్ వన్. దాని తర్వాత యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ పినరాయి విజయన్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్, ఇది ఫెయిత్ అండ్ ఫండమెంటల్ రైట్స్ వీటి మధ్యలో క్లాష్ లాగా కనబడుతుంది సార్ ఇది కంప్లీట్గా. సో ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు 9 జడ్జెస్ బెంచ్ వచ్చింది సార్, అంతకుముందు 7 ఉండిందని చెప్పారు. అంతకుముందు 7 సెటప్ చేశారు, మీట్ కాలేదు వాళ్ళు. 5 ఉండే యాక్చువల్లీ, అంతకుముందు 5 జడ్జ్మెంట్ ఇచ్చారు. మిలిమిలిగా అలా పెంచుకుంటూ పోతున్నారు, ఎందుకంటే ఒక బెటర్ గైడ్ లైన్ ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు మీరు ఇంకా కేరళ, మీకు ఇంకా అక్కడి పరిస్థితులు, అక్కడ హిస్టరీ ఇంకా బాగా తెలుసు. మీరు కూడా చెప్పారు మీరు ఏ కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు, మీకు ఇంకా అందుకే మీరు డేట్స్ తో సహా, మీకు డిస్టెన్స్ తో సహా అన్ని గుర్తున్నాయి మీకు ఇప్పుడు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది యాజ్ అన్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్, ఫెయిత్ ఫండమెంటల్ రైట్స్ దేని వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది మన కోర్ట్? ఫండమెంటల్ రైట్స్ మీ ఇంట్లో ఉంటుంది, దేవుడు ఆలయం కొన్నప్పుడు ఆ రైట్స్ వాళ్ళది, దేవుడిది రైట్స్. యూ కెనాట్ క్లెయిమ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ అ టెంపుల్. ఓకే, మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఏదైనా రూల్స్ ఉంటే అది పాటించాల్సిందే, అంతే. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను చూడండి, మీరు ఆలయానికి వెళ్ళేటప్పుడు అది దేవుడిది, మీది కాదు అది. ఇట్స్ నాట్ ఎ పబ్లిక్ ప్లేస్. లెట్ us మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. కమ్యూనిస్ట్ వాళ్ళు చాలా మంది ఫెమినిస్ట్ గ్రూప్స్ ఆర్గ్యూ చేస్తారు, ఇట్స్ అ పబ్లిక్ ప్లేస్. నో, సారీ, పార్క్ కాదు అది. ఓకే,
ఏదో మీరు ఏదో లేక్ వెళ్ళి లేక్లో బోటింగ్ చేయట్లేదు. యు ఆర్ గోయింగ్ టు సన్నిధానం విచ్ ఇస్ ద లార్డ్స్ అబౌట్. ఆయన కొన్ని చట్టాలు పెట్టాడు, మీరు పాటించాల్సింది అంతే. ఇప్పుడు మీరు అడగొచ్చు, క్యాథలిక్ చర్చ్లో ఉమెన్ ప్రీస్ట్ ఎందుకు లేరు? ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ కాదు. ఇండియాలో కూడా అడగొచ్చు, మాకు ఉమెన్స్ రైట్స్ ఉంటుంది, మాకు క్యాథలిక్స్లో మాకు ఉమెన్ ప్రీస్ట్ కావాలి. సారీ, అది వాళ్ళ నిర్ణయం. అది దాట్ కమ్యూనిటీ హాస్ డిసైడెడ్ దట్ ఇట్ ఇస్ లైక్ దిస్. బికాస్ వాళ్ళ దాంట్లో మిగతా సెక్స్లో ఇన్ ద డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళ దాంట్లో కూడా ప్రొటెస్టెంట్స్, మిగతా కొన్ని దాంట్లో ఉమెన్ ప్రీస్ట్ ఉన్నారు, దేర్ ఆర్ ఉమెన్ ప్రీస్ట్. వాళ్ళ రూల్స్ అంటే అది. ఇప్పుడు మీరు కాబాకి వెళ్తారు, హజ్కి వెళ్తున్నప్పుడు నేను అక్కడున్న చట్టాలు పాటించాను, నేను టీ షర్ట్ జీన్స్ వేసుకుపోతా అంటే మీరు అలో చేస్తారు లోపలికి? అక్కడ యూ హ్యావ్ టు వేర్ దట్ క్లాత్ విచ్ ఇట్స్ వేర్ అబాయ్, యూ హ్యావ్ టు వేర్ అబాయ్, దేర్ ఇస్ నో అదర్ గో. కాదు నేను చేయనని చెప్తే, సో ఏ రిలీజియన్ కైనా కానీ వాళ్ళ చట్టాలు ఉంటుంది. పార్సీ వాళ్ళ రూల్స్ ఎన్నో సంవత్సరాలు, పార్సీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు, ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళు, జేఆర్డీ టాటా లాంటి వాళ్ళ చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నారు. వెరీ స్మాల్ కమ్యూనిటీ, ఐ థింక్ 57,000 మంది అంతే. ఇప్పుడు 58,000 మంది ఉన్నారు అంతే. బట్ ఫైనాన్షియలీ దే ఆర్ వెరీ రిచ్ కమ్యూనిటీ. వాళ్ళు మల్టిప్లై అవ్వట్లేదా సార్? చాలా తక్కువ, వాళ్ళ పాపులేషన్ తక్కువ. జ్యూస్ లాగా, మన కేరళలో ఉన్న జ్యూస్ లాగా ఉంటుంది, కొచ్చిని జ్యూస్. వాళ్ళు ఇప్పుడు ఒక్కరో ఇద్దరు ఉన్నారు అక్కడ, మిగతా వాళ్ళందరూ ఇజ్రాయెల్కి వెళ్ళిపోయారు. ఒక టైంలో 200-300 ఫ్యామిలీస్ ఉండే అక్కడ, ఓల్డ్ జ్యూటాన్కి వచ్చింది. సో ఈ పరిస్థితుల్లో మహేష్ ఏం జరుగుతుందంటే ఫండమెంటల్ రైట్స్ని పక్కన పెట్టాలి. ఫండమెంటల్ రైట్స్, మీరు రోడ్ మీద తిరుగుతున్నప్పుడు అది మీ ఫండమెంటల్ రైట్స్. ఓకే, మీరు ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళి నా ఫండమెంటల్ రైట్, నేను బండి ఎట్లా కావాలంటే నడిపించుకుంటూ అవుతుందా? కొన్ని చట్టాలు ఉన్నాయి. అక్కడ ట్రాఫిక్ లైట్ రెడ్ ఉన్నప్పుడు వెళ్ళకూడదు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, ముగ్గురిని కూర్చోబెట్టకూడదు. ఇదంతా చట్టాలు ఎవరు తీసుకొచ్చారు? గవర్నమెంట్ తీసుకొచ్చారు. అక్కడ దేవుడిచ్చిన చట్టాలు అది, వాళ్ళ ఫ్యామిలీది. దే ఆర్ బిలీవింగ్ ఇన్ దట్ రిచువల్స్, మీరు కూడా బిలీవ్ చేయాల్సింది. సో ఫండమెంటల్ రైట్స్ ఇస్ సపరేట్, ఓకే, అగ్రీడ్. కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎ ప్లేస్ వేర్ ఇట్ ఇస్ సపోజ్ టు బి, అంతే. ఇంకా మీరు ఎక్కడ కావాలంటే నేను ఫండమెంటల్ రైట్స్ యూజ్ చేసుకుంటాను కాదు, ఫెయిత్ బేస్డ్ రైట్స్ ఉంటుంది, అది మనం ఫాలో చేయాల్సి, అది చాలా ఇంపార్టెంట్. తుషార్ మెహతా ఎవరుతున్నారో ఆయన మద్దతు ఇవ్వడం ఏదైతే కనబడుతుందో అది కొంచెం గమనార్హంగా కనిపిస్తుంది. అంటే సెంటర్ ఏమైనా ఒక స్టాండ్ తీసుకోకపోవడం, ఇది ఏమన్నా లైక్ పొలిటికల్ స్ట్రాటజీ తీసుకున్నారు కదా? ఎస్, గివెన్ ద ఇది మెన్షన్ చేసినప్పుడు మొన్న జడ్జ్ అన్నారు వీఆర్ కాన్స్టిట్యూటింగ్ అని చీఫ్ జస్టిస్ చెప్పినప్పుడు ఈ సెడ్ వీఆర్ అగేన్స్ట్ ఇట్. ఆల్రెడీ చెప్పేసాడు. ఇప్పుడు వాళ్ళ ఫార్మల్గా అఫిడవిట్ ఫామ్లో ఫైల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు. సో హీ హాజ్ ఆల్రెడీ ఇండికేటెడ్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ పొజిషన్ దట్ వీఆర్ అగేన్స్ట్ ఇట్. ఓకే, వీఆర్ అగేన్స్ట్ ఎంట్రీ ఆఫ్ ఉమెన్ ఇన్ ద రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్. మేము ఆ పాత జడ్జ్మెంట్ని మేము అంగీకరించట్లేదు. దట్ ఈస్ వై వీఆర్ ఫైల్డ్ రివ్యూ పిటిషన్. చాలా మంది ఫైల్ చేశారు రివ్యూ పిటిషన్. ఓకే, ఐ థింక్ 57 అంతా ఉన్నాయి రివ్యూ పిటిషన్స్ దాంట్లో. మీరు చెప్తుంది చూస్తుంటే మామూలుగానే మతం, మహిళ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ సార్. వీళ్ళ వైపు వస్తే మీరు ఇంకా అసలు క్రిస్టియన్ కమ్యూనిటీస్లో ఇన్ని సబ్ కేటగిరీస్ ఉన్నాయి అని నాకు తెలిసిన తర్వాత కేరళ అనేది అవడానికి చిన్న ప్లేస్ అయినా సరే అది ఇంకా ఎంత సెన్సిటివ్ ప్లేస్ నాకు ఇంకా అర్థమవుతుంది. కేరళ ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు క్రిస్టియానిటీలో. ఓకే, ఎందుకంటే మీరు చర్చ్లో మీరు వెన్ యూ టేక్ ద వర్స్ యూ సే, ఇంగ్లీష్లో అంటారు టిల్ డెత్ డూ అస్ అ పార్ట్, అంటే మేము చనిపోయేదాకా మేము ఇద్దరు ఉంటాం, తోడుంటాం. హిందూస్ లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆ పద్ధతుల్లోనే పెళ్లి చేస్తారు. బట్ ఇది చర్చ్ ముందు చెప్తున్నారు, అందరు ముందు చెప్తారు ఎస్ ఐ డూ అంటారు, ఎస్ ఐ డూ అంటారు ఇద్దరు. యాక్సెప్ట్ యువర్ హస్బెండ్ అండ్ వైఫ్, అది అన్నీ అడుగుతారు వాళ్ళు. సో అక్కడ ఆ కాన్సెప్ట్ లేదా, ఉంది డివోర్స్ ఉన్నాయి. బట్ దట్ ఈస్ బికాస్ వాళ్ళ చట్టాలు మారినాయి దానికోసం. మా దాంట్లో సవరించుకున్నారు. మా దాంట్లో ఇప్పుడు నాయర్ మేనన్ కమ్యూనిటీలో కోచాట్లు అనేది మా అమ్మగారి ఇంటి పేరు. ఎన్నోసార్లు చెప్పాను, నేను చాలా షోస్లో చెప్పాను. మా వారసత్వం అమ్మగారి సైడ్ నుంచి ఉంటుంది. ట్రెడిషనల్గా మా దాంట్లో ప్రాపర్టీ అమ్మాయికి వెళ్తుంది, ఇల్లు ఏమైనా కానివ్వండి. ఇప్పుడు అది మారినాయి చాలా మటు, బికాజ్ మోడర్న్ టైమ్స్ వచ్చినప్పుడు అమ్మాయి కూడా తెలిసిపోయింది వాళ్ళు మా బ్రదర్స్ ఉంటే ఇద్దరు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవాలని. సో అది గవర్నమెంట్ తీసుకొచ్చే చట్టం ఒకటి ఉంది, కానీ కమ్యూనిటీ ఇట్ సెల్ఫ్ రియలైజ్డ్ అనమాట. కేరళ వాజ్ ద ఫస్ట్ ప్లేస్ మహేష్, టెంపుల్స్లో షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళని అలౌ చేయడం, బ్యాక్వర్డ్ క్లాస్ని అలౌ చేయడం ఫస్ట్ ట్రావెన్కోర్ మహారాజా తీసుకొచ్చిన చట్టం అది అలౌ చేస్తున్నట్టు. దట్ ఈస్ వన్ థింగ్. సి మన టెంపుల్ రివైవల్ మూవ్మెంట్ శ్రీనారాయణ గురు ఉన్నారు. హీ వాజ్ అ బిగ్ పర్సన్ బిహైండ్ ఇట్. హీ వాజ్ లైక్ గాడ్ రివర్డ్, ఈవెన్ దేవుళ్ళగా చూసుకుంటారు ఇప్పుడు కూడా వాళ్ళు. SNDP వాళ్ళ గురు వాళ్ళు శ్రీనారాయణ గురు. ఈ క్రియేటెడ్ దట్ మూవ్మెంట్, టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్. సో అట్లాంటిది చట్టాలు చాలా ఉంటుంది మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్లో మనకు కొన్ని చట్టాలు ఉంటాయి కొన్ని గుడులకి, అది మనం ప్రతి గుడికి వెళ్ళి మనం కనుక్కుంటే మనకు తెలిసిపోతుంది.
ఈ పూజ ఇట్లా ఉంటుంది, దిస్ సెక్షన్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. ఇప్పుడు కేరళ కూడా చూస్తుంటారు, మీరు పొద్దున 5:30, 4:30, 5 తీసి 10 గంటలకు బంద్ చేస్తారు. 10 కూడా కాదు, 8:30, 9 బంద్ చేసేస్తారు. నువ్వు వెళ్ళి కొట్లాడచ్చు, నేను అక్కడ ఆంధ్ర వైపు మాకు మొత్తం రోజంతా తెలిసి ఉంటుంది టెంపుల్. సారీ, దట్ ఈస్ యువర్ రూల్, దిస్ రూల్, అంతే సింపుల్. మళ్ళీ సాయంత్రం 5:30 తీసి మళ్ళీ 8 గంటలకు బంద్ చేస్తారు. 8:30. చట్టాలు ఉంటాయి, ప్రతి టెంపుల్కి చట్టాలు ఉంటాయి. ఎక్సెప్షన్స్ అప్పుడప్పుడు చేసుకోవచ్చు. శబరిమల ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు టైమింగ్స్ చాలా ఎక్స్టెండ్ చేశారు ఇప్పుడు, ఎందుకంటే రష్ అంతా విపరీతమైన రష్ ఉంటుంది, అది ఉంటుంది. దాన్ని ట్యాకిల్ చేయడానికి టైమింగ్స్ ఎక్స్టెండ్ చేశారు. ఆల్వేస్ పాసిబుల్, ఇట్లాంటి మోడర్న్ టైమ్స్లో మార్చడం డెఫినెట్లీ పాసిబుల్. కానీ అక్కడ కొన్ని బేసిక్ నార్మ్స్ ఉంటుంది, అది మనం మెయింటైన్ చేసుకోవాలి. అది సుప్రీంకోర్టు కూడా దీంట్లో యాక్చువల్లీ ఇంటర్ఫియర్ కాకూడదు. ఫస్ట్ టైం అది వాళ్ళు చేసిన అన్నిటికంటే పెద్ద తప్పది. ఆ రిలీజియన్ చట్టం ఉంది, యూ గో సార్ట్ ఇట్ అవుట్ అమంగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి అయిపోతుంది. మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. వాళ్ళు నో అంటే అంత సంగతి, నో, వీ విల్ నాట్ ఇంటర్ఫియర్, ఫండమెంటల్ రైట్స్ అది ఇది అని చెప్పి ప్రతి రిలీజియన్కి వాళ్ళ రైట్స్ ఉంటుంది. మీరు అది కాదు ఇట్లా చేస్తే, సరే ట్రిపుల్ తలాక్ కేసు వచ్చినప్పుడు చూసాం మనం. అప్పుడు చాలా మంది అన్నారు ఫండమెంటల్ రైట్, మా ముస్లిం కమ్యూనిటీకి ముస్లిం పర్సనల్ లా ఒకటే ఉంటుంది, షరియా ఉంటుంది అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పారు, షరియా ఇంట్లో పెట్టుకోండి, పనికేం రాదు, ఇక్కడ చట్టం ఇక్కడ ఉన్నప్పుడు ఇట్లా ఉండాలి అందరినీ. కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ దానికోసం మాట్లాడుతుంది, అందరికి ఒకటే చట్టం ఉండాలి. హిందువులకు ఒక చట్టం ఉంది డైవోర్స్ గురించి, మెయింటెనెన్స్ ఇవ్వాలంటాడు. ముస్లిం అంటాడు నేను మెయింటెనెన్స్ ఇవ్వాలంటాడు. షాబాను కేసు అదే కదా జరిగింది. మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్, క్రిస్టియానిటీలో ఈ ప్రాపర్టీ డివిజన్ కూడా పెద్ద ఇష్యూ ఉండే. అమ్మాయిలకి పెళ్లి చాలా స్టైల్గా చేపిస్తారు, కోట్లు ఖర్చు పెడతారు, లేకుంటే డబ్బులు ఇచ్చేస్తారు. దాని తర్వాత వాళ్ళు చెప్తారు నెక్స్ట్ ఇక్కడ రాకు, వచ్చి ప్రాపర్టీ అడగకు, మేము బాయ్స్ వీ విల్ సార్ట్ ఇట్ అవుట్ అమంగ్ ద మెన్. అమ్మాయిలకి లేదంటారు వాళ్ళు. వాళ్ళ అమ్మగారు కోటయంలో షీ వాజ్ రన్నింగ్ అ స్కూల్. ఆమె వెళ్ళి అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడి గెలుచుకున్నారు కేసు. అక్కడ అమ్మాయిలు కూడా ప్రాపర్టీ క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉండాలని చెప్పేసి, డివిజన్ ఆఫ్ ప్రాపర్టీలో వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలని చెప్పేసి. అది ఇప్పుడు ముస్లిం దాంట్లో లేదే, ముస్లిం దాంట్లో మహిళలకి చాలా తక్కువ ప్రాపర్టీ, అది దగ్గర 10% సంథింగ్ టువర్డ్ ద లాస్ట్. ఓకే, సో అట్లాంటిది చూస్తే చాలా మటుకు ఒక్కొక్క రిలీజియన్కి వాళ్ళ చట్టాలు ఉంటుంది, మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కానీ కొన్ని బ్లేటెంట్ వయలేషన్స్ ఉంటే దాన్ని డెఫినెట్గా ట్యాకిల్ చేయాలి. లైక్ ట్రిపుల్ తలాక్, అబ్సల్యూట్లీ బ్లేటెంట్. 3 సార్లు తలాక్ కోపంలో చెప్తారు, ఒకసారి అయిపోయిందా. హలాలా నువ్వేంటి మళ్ళీ, హలాలా నీకు హలాలా అదేంటది అర్థం కాదు. ఇట్స్ నాట్ పర్మిటెడ్ సంథింగ్. నేను చెప్తాను యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే చాలా మటుకు పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతుంది. గోవాలో ఎప్పటి నుంచో ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్, ఉత్తరాఖండ్లో ఉంది, ప్రాబ్లం లేదు కదా అక్కడే. మీరు అక్కడ ఉన్నప్పుడు ముస్లిం, క్రిస్టియన్, హిందూ, పంజాబ్ ఎవరైనా కానివ్వండి అందరికి ఒకటే చట్టం. ఇన్ఫ్యాక్ట్ హిందూ కోడ్ కిందనే సిక్ అండ్ జైన్స్ వస్తారు. ఓకే, దే కమెంట్ దట్ కోడ్, వాళ్ళకి సపరేట్ కోడ్స్ లేవు వాళ్ళకి. సో మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసిన అంబేద్కర్ గారు కానీ వీళ్ళందరూ దే వాట్ థాట్ త్రూ దిస్ ప్రాసెస్ అన్నమాట. అది రిలీజియన్ వచ్చినప్పుడు దానికోసం 26 పెట్టారు. 25 పెట్టిన తర్వాత ఆర్టికల్ 25లో యు హావ్ రైట్ టు ప్రే బట్ కండిషన్స్ అని 26 కండిషన్ పెడుతున్నారు. దట్ ఆ కమ్యూనిటీ ఆ టెంపుల్కి ఉన్న చట్టాలు మీరు పాటించాలి, ఆ రిలీజియన్స్ ఉన్న చట్టాలు మీరు పాటించాలి వెన్ ఇట్ కమ్స్ టు రిలీజియస్ మ్యాటర్స్. ఇప్పుడు మీరు ముస్లిం కమ్యూనిటీకి షరియా లా తీసేస్తే కూడా వాళ్ళకి కాజీ ఉంటారు పెళ్లి ఎవరు ఆపట్లేదు, నికా చేయాల్సిందే, నికా ఉంటుంది, బట్ చట్టాలు పాటించాల్సింది అంతే. సో మీరే అన్నారు అసలు ఇందులో సుప్రీంకోర్టు అసలు ఇన్వాల్వ్ కాకూడదు, దే అన్నెసరీ గాట్ ఇన్వాల్వ్డ్. సార్ మీరు ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయ్యండి, జర్నలిస్ట్ అయ్యండి, అంటే ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకుంటే ఈ పర్టికులర్ ఇష్యూ అయితే గైడ్ లైన్స్ క్రియేట్ చేయబోతున్నారు, సోషల్ మీడియా హైప్ అనుకోవచ్చా, లేకపోతే పాలిటిక్స్, రిలీజన్ వీళ్ళందరూ హైప్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే సొసైటీకి ఒక లీగల్ క్లారిటీ అవసరం ఉందని మీకు అనిపిస్తుందా? కొన్ని రిలీజియస్ మ్యాటర్స్లో సొసైటీ డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. కానీ కొన్ని ఇల్లీగల్గా, ఓపెన్లీ ఇల్లీగల్గా ఉన్న పర్సనల్ మ్యాటర్స్ని జ్యుడిషియల్ మన కాన్స్టిట్యూషన్ చూసుకుంటుంది. దాని తర్వాత సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు అని ఏం చేస్తారు, వాళ్ళు చట్టాలు తయారు చేయరు. చట్టాలు తయారు చేయాల్సిన పని లెజిస్లేచర్ది, ఓకే, ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్. సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేస్తారు. ఓకే, సుప్రీంకోర్టు జాబ్ ఇస్ నాట్ టు క్రియేట్ అ న్యూ లా, వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. ఉన్న కాన్స్టిట్యూషన్ని ఉన్న దాన్ని వైలేట్ చేశారా లేదా, లేదు కరెక్ట్గానే ఉంది, ఓకే ఫైన్, ఫినిష్డ్. ఇది వాళ్ళకి కొత్త చట్టం తయారు చేస్తాం మేమే, కొత్త రేపు సో మన పార్లమెంట్ అక్కర్లేదు మేమే చట్టాలు తయారు చేస్తాం కాదు, వాళ్ళ రోల్ లిమిటెడ్ ఉంటుంది. అండ్ స్పెషలీ రిలీజియన్ వచ్చినప్పుడు, స్పెసిఫిక్లీ టెంపుల్స్కి వచ్చినప్పుడు అక్కడ మీరు మహిళల్ని పంపించాలి, ఫండమెంటల్ రైట్, వీళ్ళందరికీ ఉమెన్స్ రైట్స్ ఉంటుందంటే సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్.
సింపుల్ యాజ్ దట్ అన్నమాట. సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు మీరు లేమ్ మెన్కి అర్థమయ్యే విధంగానే ఆ లాంగ్వేజ్లో చెప్పాలని చెప్పేసి చూశారు. ఈ ఎంటైర్ కేసుని మహిళల హక్కుల పరిరక్షణ చూసుకోవాలా, లేకపోతే మన ఏదైతే ఆ సాంప్రదాయాలు మన పద్ధతులు ఏవైతే ఉంటాయో దాని పరిరక్షణలాగా చూసుకోవాలండి? ఈ ఎంటైర్ కేసుని మీరు ఎలా ఎలా అర్థం చేసుకోవాలంటారు? కేరళలో ఉన్న మహిళల దగ్గర అడగండి మీరు, వాళ్ళందరూ ఈ రెస్ట్రిక్టెడ్ ఏజ్ గ్రూప్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరు వెళ్ళరు, వాళ్ళు వెయిట్ చేస్తారు, 50 సంవత్సరాల దాకా వెయిట్ చేసి వెళ్తారు శబరిమలకి. దానికి వాళ్ళకి తెలుసు, దే నో ద ఒక చట్టం ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక చట్టం అది. మీరు మహిళల రైట్స్ అని చెప్పుకోవచ్చు, ఎస్, కానీ మహిళల రైట్స్ ఒక ఎక్స్టెంట్ దాకా ఉంటుంది. అక్కడ ఇట్స్ అ రెస్ట్రిక్షన్. మిగతా గుడిని మీరు ఎవరిని ఆపట్లేదు మిమ్మల్ని, మీరు ఏ గుడికైనా వెళ్ళండి, మీ ఏ అయ్యప్ప గుడికైనా వెళ్ళండి, ప్రాబ్లం లేదు. కానీ చట్టాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్న చట్టం అది. శబరిమలకు వచ్చినప్పుడు దిస్ ఇస్ ద రూల్, యూ హ్యావ్ టు ఫాలో ఇట్. అది మీరు వెళ్ళి మళ్ళీ నా ఉమెన్స్ రైట్స్, నా ఆ రైట్స్, ఈ రైట్స్ అంటే సారీ, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. కొంతమంది మహిళలు అది చెప్పని చూడండి అంటారు, లార్డ్ అయ్యప్పకి ఇంత భయం ఆ మహిళలు చూస్తే అంటే. అట్లేం లేదు, భయం అని కాదు, ఇట్ నథింగ్ లైక్ దాట్. ఈజ్ అ నైష్టిక బ్రహ్మచారి, దాట్ సింపుల్ అస్ దట్. దాట్ డిఫైన్స్ డిఫైన్ చేస్తున్నాను. అక్కడ ఉన్న సాంప్రదాయాలు మనం చూసుకోవాల్సింది, అంతే, సింపుల్ అది. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాల, లేకపోతే రాజ్యాంగం కల్పించిన సమాన మానవ హక్కుల, ఎటువైపు ఎలాంటి సైడ్ తీసుకుని ఎక్కువగా దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారో మనకు తొందరలో తెలిసిపోతుంది. దీనికి సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎంటైర్ ఇష్యూని ఎలా మనం తీసుకోవాలో అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడున్న అంశాలను ఇంకా దగ్గరగా పరిశీలించి మనకు చెప్పిన సురేష్ కోచెటిల్ గారికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.